బొమ్మల కథలు. ఒక గ్రామంలో చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, ఒకప్పుడు జీవనదులుగా పారిన చిన్న చిన్న వాగులు ఉండేవి. ఆ గ్రామంలో ప్రజలెక్కువగా వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడి జీవించేవారు. ఒకప్పుడు ఆ ఊర్లో నీటికెలాంటి లోటు ఉండేది కాదు. చెరువులు, బావులు ఎప్పుడూ నీటితో కళకళ్లాడుతూ ఉండేవి. కాని కాలక్రమేణా ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల, అడవులని నరికేయడం వల్ల వర్షాలు తగ్గిపోయాయి. వసంతకాలం వెళ్ళిపోయి ఎండాకాలం రావడంతోనే సూర్యుడు తలమీద నిప్పులు కక్కుతున్నాడా అన్నట్టుగా ఎండలు ముదిరిపోయాయి. వడగాడ్పులు ఊర్ని అతలాకుతలం చేస్తున్నాయి. నీటి బూటలన్నీ ఎండిపోయాయి. అలా ఉండగా ఆ ఊర్లో రాఘవ, సీత అనే ఆదర్శ దంపతులు నివసించేవారు. వాళ్లకి పిల్లల్లేరు. కాని ఆ ఊరి ప్రజల్ని వాళ్ల సొంత కుటుంబంలా భావించేవారు. రాఘవ ఒక చిన్న పుస్తకాల దుకాణం నడుపుకుంటూ ప్రకృతి పట్ల, ప్రపంచం పట్ల చాలా అవగాహన కలిగి ఉండేవాడు. సీత కూడా చాలా తెలివైన మహిళ. ఇంటి పనుల్లో, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు రాఘవ ఇంట్లో సీతతో ఇలా అంటాడు. సీతా, ఒకరిద్దరు కాదు, ఈరోజు ప్రపంచమంతా జలజల అంటూ అల్లాడిపోతోంది. ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, కాని మనం మాత్రం అది ఉన్నప్పుడు విలువ తెలుసుకోక వృథా చేస్తున్నాం. ఈ ఎండలు చూస్తుంటే ఈ సంవత్సరం మన ఊరికి చాలా పెద్ద గండం వచ్చేలా ఉంది. అవునండి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ రోజు ఉదయం నీటి బిందెలు తెచ్చుకోవడానికి వెళ్లిన ఆడవాళ్లు చాలా ఇబ్బంది పడుతూ కనిపించారు. మన ఊళ్ళో ఉన్న సగం బావులు ఎండిపోయాయి. ఇంకొన్ని రోజుల్లో మన ఊరి చెరువు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. అవును సీతా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వేరే వాళ్ల గురించి కాదు. ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్రపంచంలో ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూసే కంటే మనతోనే ఆ మార్పు మొదలవ్వాలి. మనం ఈ రోజు నుంచి మన ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూసుకోవాలి. నీరు లేకపోతే జీవం లేదు. ఇది మనం అందరికీ అర్థమయ్యేలా చేయాలి. తప్పకుండానండి. నేనీ రోజునుంచి మన ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూసుకుంటాను. వంటింట్లో కూరలు కడిగిన నీళ్లని బయట ఉన్న చెట్లకు పోస్తాను. అంట్లు తోమడానికి కూడా తక్కువ నీళ్లే వాడే పద్ధతి అలవాటు చేసుకుంటాను. స్నానానికి కూడా పెద్ద పెద్ద బిందెలు, గొట్టాలు కాకుండా ఎంత అవసరమో అంతే చిన్న బిందెతో వాడతాను. చాలా మంచి ఆలోచన సీత. మనం ముందు ఆదర్శంగా నిలిస్తేనే వేరే వాళ్ళకి చెప్పే హక్కు మనకుంటుంది. నేనిప్పుడే వెళ్ళి మన ఇంట్లో ఉన్న నీటి గొట్టాలు, నల్లాలు ఎక్కడైనా నీరు ఆదా కాకుండా కారిపోతున్నాయేమో తనిఖీ చేస్తాను. ఒక్క చిన్న రంధ్రం వల్ల రోజుకి 100 లీటర్ల నీరు వృధా అవుతుంది. అదే జరిగితే మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అలా రాఘవ తన ఇంట్లో ఉన్న ప్రతి నల్లాను, నీటి గొట్టాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. సీత కూడా తన దినచర్యలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈ విధంగా వాళ్ల కుటుంబం ఒకరోజు కావలసిన నీటిని సగం కంటే తక్కువకి తగ్గించగలిగింది. కాని అదే ఊర్లో సుబ్బయ్య లాంటి కొంతమంది మాత్రం నీటిని తేలిగ్గా తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వృధా చేసేవారు. ఒకరోజు ఉదయం సుబ్బయ్య తన ఇంటి ముందున్న అరుగును కడగడానికి పెద్ద నీటి గొట్టం పెట్టి నీళ్లు కొడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న రాఘవ ఇది చూసి బాధపడతాడు. ఏంటి సుబ్బయ్య గారు, ఊరంతా నీటి కోసం అల్లాడిపోతుంటే మీరిలా గొట్టం పెట్టి ఇంత నీళ్లు వృధా చేస్తున్నారు. కల్లాపి చల్లడానికి ఒక్క బిందె నీరు సరిపోతుంది కదా. ఈ ఎండాకాలంలో ఇంత నీరు వృధా చేయడం న్యాయమేనా? ఏమయ్యా రాఘవ, నా ఇంటి బావిలో నీళ్లున్నాయి, నేను కొడుతున్నాను. నా బావిలోతో చాలా ఎక్కువ, నీళ్ల కొదవేలేదు. నువ్వు నీ పిచ్చి పనిలేదో చేసుకుంటున్నావు కదా, నన్నెందుకు విసిగిస్తావు? నువ్వు 2 బిందెల నీళ్లు దాచితే వర్షాలొస్తాయా? ప్రపంచంలో ఉన్న నీరంతా ఎండాకాలంలో ఆవిరైపోతుంది. నా దృష్టిలో బ్రతికినన్ని రోజులు రాజులా బ్రతకాలి. నీళ్లు పోయినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు మాత్రం నేను నా ఇష్టం వచ్చినట్టు వాడతాను. సుబ్బయ్య గారు, ప్రకృతి ఎవ్వరికీ సొంతం కాదండి. ఈరోజు మీ బావిలో నీళ్లున్నాయంటే అది నిన్నటి వర్షం పెట్టిన భిక్ష. అది మీ సొంతం అనుకోకండి. ఈ విధంగా నీరు వృధా చేస్తే త్వరలోనే మీరు, మీలాంటి వాళ్లు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పెద్ద వేదాంతాలు చెప్పకయ్యా. వెళ్ళి నీ పన్ను చూసుకో. నాకెవ్వరి సలహాలు అవసరం లేదు. అలా సుబ్బయ్య గర్వంగా మాట్లాడి రాఘవ మాటల్ని లెక్కచేయడు.
రాఘవ ఏమీ అనలేక మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే రాఘవ మాత్రం నిరాశపడలేదు. రాఘవ, సీత ఇద్దరూ కలిసి వాడిన నీటిని పునర్వినియోగించే విధానాన్ని వాళ్ళ ఇంట్లో సమర్థవంతంగా అమలు చేశారు. ఇంటి వెనక ఉన్న పెరట్లో మొక్కలకు నీరు ఆవిరి కాకుండా ఉండడానికి ఎండాకులు, గడ్డిని మొదళ్లలో కప్పారు. దీనివల్ల మొక్కలకు రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేకపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత ఊరి పెద్ద నీటి సమస్య మీద చర్చించడానికి ఒక గ్రామసభ ఏర్పాటు చేస్తాడు. ఊళ్ళో ఉన్న పెద్దలు, ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ ఆ సభకొస్తారు. అందరి ముఖాల్లో భయం, ఆవేదన కనిపిస్తున్నాయి. ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామ ప్రజలారా, మీకందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఎండలు గతంలో కంటే చాలా ముదిరిపోయాయి. మన ఊరి చెరువు పూర్తిగా అడుగంటింది. పంచాయతీ నుంచి వచ్చే నీటి సరఫరా కూడా కష్టమైపోతోంది. ఈ గండాన్ని మనం ఎలా దాటాలో ఎవరికైనా ఆలోచన ఉంటే చెప్పండి. అవును పెద్దగారు, మా ఇంట్లో ఆడవాళ్లను నీళ్లు తేవాలి అంటే 2 మైళ్ళు నడవాల్సొస్తోంది. ఆ ఎండలో నడిచి నడిచి మా ప్రాణాలు పోతున్నాయి. ఏదైనా కొత్త గొట్టబ్బావి తవ్వించండి, మేవింక ఓపిక పట్లేం. గొట్టబ్బావి తవ్వించాలంటే భూగర్భ జలాలు ఉండాలి కదా లక్ష్మి. ఇప్పుడు ఎంత లోతుకు తవ్వినా చుక్క నీరు పట్టంలేదు. భూమి కూడా ఎండిపోయి బీటలు వారింది. పంచాయతీ దగ్గర కూడా ఇంతకు మించి నిధుల్లేవు. మరి ఏం చేస్తాం పెద్దగారు? వర్షాలు పడకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? లేదా మన అందరం ఈ ఊరు విడిచి పక్కనున్న పట్నానికి వలస వెళ్ళిపోవాల్సిందే. అక్కడైతే త్రాగడానికి నీళ్లైనా దొరుకుతాయి. అందరికీ నమస్కారమండి. అయ్యా, రాము చెప్పినట్టు ఊరొదిలి వెళ్ళిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. మన ఊరు మన తల్లి లాంటిది. కష్టం వచ్చిందని తల్లిని వదిలేసి వెళ్ళిపోలేం కదా. సమస్య మన వల్ల వచ్చింది, పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితే ఈ సమస్యను అధిగమించవచ్చు. మన వల్ల సమస్య రావడమేంటి రాఘవ? ఎండలు కొట్టడం, వర్షాలు రాకపోవడం మన చేతుల్లో ఉందా? నువ్వు నీకు తెలిసిన సోదంతా ఇక్కడ చెప్పకు. ఎండలు కొట్టడం మన చేతుల్లో లేదు సుబ్బయ్య గారు. కానీ ఉన్న నీటిని వృథా చేయకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది కదా. మొన్నటి వరకు చెరువులో నీళ్లున్నప్పుడు ఎవరైనా జాగ్రత్తగా వాడారా? పశువులకు గంటల తరబడి స్నానాలు చేయించారు. నల్లాలు పెట్టి నీళ్లు పోయి రోడ్ల మీద పారుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అరుగులు కడగడానికి బిందెలు బిందెలు నీళ్లు పోశారు. ఇప్పుడు నీళ్లు లేవని బాధపడుతున్నావు. తప్పెవరిదో కాదు, మందే. రాఘవ చెప్తోంది నిజమే. ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వే చెప్పు రాఘవ. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదండి. మన ఊళ్ళో ఉన్న ప్రతి కుటుంబం నీటిని ఆదా చేయడం మొదలుపెట్టాలి. చుక్క చుక్క కలిస్తే మహాసముద్రం అన్నారు పెద్దలు. మనం ఒక్కొక్క చుక్క నీటిని కాపాడగలిగితే మన ఊరి ప్రాణాలను నిలబెడుతుంది. మా ఇంట్లో నేను సీత కలిసి రోజుకి చాలా తక్కువ నీరు మాత్రమే వాడుతున్నాం. మిగతా నీటిని మొక్కలకు, వేరే అవసరాలకు పునర్వినియోగిస్తున్నాము. మీరు కూడా అలా చేస్తే ఈ ఎండాకాలం సునాయాసంగా భరించవచ్చు. అలా అనగానే రాఘవ మాటలు విన్న గ్రామస్తుల్లో కొంతమంది ఆలోచనలో పడ్డారు. కాని సుబ్బయ్య మాత్రం 100 మంది ఉన్న ఊర్లో ఒక్క నీళ్లు దాచితే ఊరంతా బతుకుతుందా అని ఎగతాళి చేసి వెళ్ళిపోయాడు. సభలో ఏ నిర్ణయం తీసుకోకుండానే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అలా అనుకుంటూ మరో 1 రోజులు గడిచాయి. ఎండలింకా భీభత్సంగా తయారయ్యాయి. ఊళ్ళో ఉన్న గొట్టబావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ముసలివాళ్లు, ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ నీర్లేక అల్లాడిపోయారు. సుబ్బయ్య గర్వం అణిచివేసే రోజొచ్చింది. అతని ఇంటి బావి కూడా పూర్తిగా ఎండిపోయింది. ఆఖరికి త్రాగడానికి కూడా ఒక్క చుక్క నీర్లేదు. సుబ్బయ్యకేం చేయాలో పాలుపోలేదు. అప్పుడు సుబ్బయ్యకి రాఘవ గుర్తుకొచ్చాడు. సిగ్గుపడుతూ రాఘవ ఇంటి ముందుకొచ్చాడు. సుబ్బయ్యతో పాటు ఊరి పెద్ద, రాము, లక్ష్మి ఇంకా చాలామంది గ్రామస్తులొచ్చారు. సుబ్బయ్య తలదించుకొని, రాఘవ, నన్ను క్షమించు. నువ్వప్పుడు చెప్పిన మాటలు నేను పెడచెవిన పెట్టాను. నిన్నెగతాళి చేశాను. ఇప్పుడు మా ఇంట్లో త్రాగడానికి కూడా నీళ్లు లేవు. మా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ బావిలో కాస్త నీళ్లున్నాయని తెలిసింది. మాకు తెలుసు మీరెంత జాగ్రత్తగా ఉన్నారు. దయచేసి మాకు కాస్త సాయం చేయి. అవును రాఘవ, ఊర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీ ఒక్కడి బావిలోనే ఇంకా నీళ్లున్నాయంటే అది నువ్వు సీత కలిసి నీటిని కాపాడిన విధానం వల్లే అని మాకిప్పుడు అర్థమైంది. మాక్కూడా ఏదైనా మార్గం చూపించు. మా తప్పు మేం తెలుసుకున్నాం.
ఎవ్వరూ కంగారు పడకండి. అందరూ లోపలికి రండి. సీత, అందరికీ ముందు తాగడానికి కాస్త నీళ్ళివ్వు. సీత అందరికీ నీళ్ళిస్తుంది. నీళ్లు తాగిన తర్వాత అందరూ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. రాఘవ వాళ్ల కంగారు చూసి శాంతివచనం పలుకుతాడు. నేనప్పుడే చెప్పానండి, నీటిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని. మా బావిలో నీళ్లున్నాయంటే కారణం గతం నుంచి మేం చేసిన పొదుపే. వచ్చిన ప్రతి వర్షపు చుక్కను మేం భూమిలోకి ఇంకేలా చేశాం. ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడాం. ఇప్పుడు మా బావిలో ఉన్న నీళ్లు ఊరంతటికీ ధారాళంగా సరిపోవు. కాని మిమ్మల్ని బ్రతికించడానికి, ఈ ఎండాకాలం గట్టెక్కించడానికి మాత్రం సరిపోతాయి. కాని నేనెవరికి నీళ్ళివ్వాలన్నా నాదొక షరతు. ఏంటా షరతు రాఘవ్ గారు? మీరేం చెప్తే అది చేస్తామండి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఏవైనా చేస్తాం. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా ఒక్క చుక్క నీరు వృధా చేయకూడదు. నేను సీత మీకు నీటిని ఎలా పొదుపుగా వాడాలో నేర్పిస్తాం. ప్రతి ఇంట్లో వాడిన నీటిని మొక్కలకు పోయాలి. స్నానానికి ఒక చిన్న బిందె నీరు మాత్రమే వాడాలి. ఆ నీళ్లు తీసుకువెళ్ళడానికి అందరూ మాకు సహకరించాలి. నేను చెప్పే నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్లకే నేను నా బావి నుంచి నీరిస్తాను. తప్పకుండా రాఘవ, నువ్వు చెప్పినట్టే చేస్తావు. మా కళ్ల ముందు నువ్వొక ఆదర్శంగా నిలిచావు. నేను నా తప్పు పూర్తిగా తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి నీటి సంరక్షణలో నేను కూడా మీకు తోడుగా ఉంటాను. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరూ రాఘవ, సీత చెప్పిన విధంగా నడుచుకోవడం మొదలుపెట్టారు. రాఘవ ఊరి ప్రజలకు వర్ష జల సంరక్షణ గురించి కూడా వివరించాడు. చూడండి గ్రామస్తులారా, మనం ఈ రోజు నుంచి కొన్ని నియమాలు పాటించాలి. మొదటిది, ఎవ్వరూ కూడా నల్లాలు తెరిచిపెట్టి స్నానం చేయకూడదు. బిందెలో నీళ్లు పట్టుకుని మాత్రమే స్నానం చేయాలి. రెండవది, బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు ఆఖరిగా కడిగిన నీళ్లను తీసి మొక్కలకు లేదా చెట్లకు పోయాలి. ఇది తప్పనిసరి. ఈ ఎండలు ఇంకో నెల రోజుల్లో తగ్గిపోతాయి. తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాలొచ్చినప్పుడు ఆ నీరు మొత్తం వంకలకు, వాగులకు వెళ్లి వృధా కాకుండా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంట నిర్మించుకోవాలి. ఇంకుడు గుంట అంటే ఏంటి రాఘవ? అదెలా నిర్మిస్తారు? చాలా తేలిక పెద్దగారు. ఇంటి ఆవరణలో ఒక 3 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పుతో ఒక గుంట తవ్వాలి. అందులో పెద్ద రాళ్ళు, ఇసుక, కంకర వేయాలి. ఇంటి కప్పు మీద పడి వర్షజలం అంతా ఒక గొట్టం ద్వారా ఆ గుంటలోకి వెళ్లేలా చేయాలి. ఆ గుంట ద్వారా నీరు భూమిలోకి మెల్లగా ఇంకుతుంది. అలా చేస్తే వచ్చే సంవత్సరం మన బావులు ఎండిపోవు. మన భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆడవాళ్ళందరూ వినండమ్మా. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు చాలా బలమైనవి. వాటి వల్ల మన ఇంట్లో ఉన్న పూల మొక్కలు, కూరగాయల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. మీరు కూరలు కడిగిన నీళ్లను, తొక్కలను పోగుచేసి బయట పారబోయకండి. ఇలా చేస్తే రోజుకి 10 నుంచి 20 లీటర్ల నీరు వృధా కాకుండా ఆపొచ్చు. మనం వండే కూరల కంటే ఆ నీరు మనకి ఇంకా ముఖ్యం. తప్పకుండా సీతగారు, మేం మీ మాట జవదాటమండి. మీ తెలివి మాకు కనువిప్పు కలిగించింది. అలా గ్రామ ప్రజలందరూ శ్రద్ధగా వాళ్ళ మాటలు విన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. ఊళ్ళో ఉన్న ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలు తవ్వడం మొదలుపెట్టారు. రాఘవ కుటుంబం చూపిన మార్గంలో ఊరంతా ఒకటిగా నిల్చింది. రాఘవ తన బావిలో ఉన్న నీళ్లని చాలా పొదుపుగా ఊరంతటికీ పంచిపెట్టాడు. ఉన్న కొన్ని నీళ్లనే అందరూ సమానంగా పంచుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ కఠిన ఎండాకాలం నుంచి బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అపాయం కలగలేదు. అలా ఉండగా తొలకరి వర్షాలు పలకరించాయి. ఊరి ప్రజలు ఆనంద బాష్పాలు రాల్చారు. రాఘవ చెప్పిన విధంగా ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసిన వర్ష జల ఇంకుడు గుంటల ద్వారా వర్షజలం భూమిలోకి బాగా ఇంకింది. ఈసారి ఒక్క చుక్క నీరు కూడా ఊరు దాటి బయటికి వెళ్లలేదు. కొన్ని నెలల్లోనే ఊళ్ళో ఉన్న బావులు, చెరువు మళ్లీ నీటితో నిండిపోయాయి. నీటి మట్టాలు పెరిగి గొట్టబావులు మళ్లీ పనిచేయడం మొదలెట్టాయి. ఆ గ్రామం మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకుంది. ఒకరోజు పెద్ద గ్రామసభ ఏర్పాటు చేసి రాఘవని, సీతని వేదిక మీదికి పిలిచారు. ఊరంతా వాళ్ల కోసం చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆహ్వానించారు. ఈ రోజు మన ఊరు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం రాఘవ, సీతల కుటుంబం. వాళ్ళెండాకాలంలో తెలివిగా ఆలోచించి
నీటిని పొదుపుగా వాడ్డమే కాకుండా మనల్నందర్నీ చైతన్యపరిచారు. మనం తప్పు చేస్తుంటే ముందుగా గుర్తించి సమస్య వచ్చినప్పుడు మనకు అండగా నిలిచారు. వాళ్ళ కుటుంబం మన ఊరి పాలిట దేవతలు. వారు చూపిన మార్గం మనందరికీ ఆదర్శం. ఈరోజు మేం మిమ్మల్ని ఈ చిన్న సత్కారంతో గౌరవిస్తున్నాం రాఘవ గారు, సీతగారు. అవును రాఘవ, నువ్వు నాకు బుద్ధి చెప్పావు. నీటి విలువేంటో తెలియజేశావు. మీలాంటి తెలివైన కుటుంబం మన ఊళ్ళో ఉండడం మన అదృష్టం. అలా అందరూ రాఘవ సీతలను చప్పట్లతో అభినందించారు. వాళ్ల గుళ్ళో ఉన్న పూలమాలలు తెచ్చి వాళ్ల మెళ్ళో వేశారు. రాఘవ సీత ఆనందంతో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి గ్రామమంతా నీటి సంరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. రాఘవ కుటుంబం పేరు ఊరూరికి ప్రఖ్యాతులుగాంచి నిలిచింది. పక్క ఊరి నుంచి కూడా చాలామంది వచ్చి రాఘవ లాంటి వాళ్ల దగ్గర నీటి సంరక్షణ పాఠాలు నేర్చుకొని వెళ్లేవారు. అలా ఎప్పుడు ఎండాకాలం వచ్చినా ఈ కుటుంబం నీటిని కాపాడి అందరికీ మార్గదర్శకంగా మారుతుంది. నీటి గురించి వాళ్ళు నేర్పిన పాఠం ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు, ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నీరు ప్రాణాధారం. అదున్నప్పుడు వృథా చేయకుండా భవిష్యత్తు కోసం దాన్ని పొదుపుగా వాడ్డం మనిషి ప్రాథమిక బాధ్యత. తెలివైన వాళ్లు సమస్యను ముందే గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఒక్క కుటుంబం తీసుకునే మంచి నిర్ణయం సమాజాన్ని మొత్తం మార్చగలదు. ప్రకృతిని కాపాడితే